నేను చేస్తే కానీ దిగుతా, రంగంలో దిగినప్పుడు నాకు తేడా పోతే అట్లా వెనక్కి కూడా తిరుగుతావు. ఏదో నువ్వు ఏమన్నా టేక్ చెక్క ఆడేమో చెమ్మ చెక్క ఆడుతున్నాడు అనుకుంటారు. నువ్వు దొబ్బి తిందామా బాబు, ఉద్యోగం చేస్తే అది తెచ్చుకొని తినచ్చు అని నీ లైఫ్ సెక్యూర్ ఉంటుందని చేస్తున్నావు. బండి చెప్పాలంటే ఇంకా 40 నిమిషాలు లేట్ వచ్చింది తెలుసా. ఆ లేట్ రావడం వల్ల జనాలు ఎక్కువ గుమ్మైనారు. హలో హలో సార్, పేపర్లో చూసారా, టీవీలో చూసారా? ఏం మేడం ఏమి బిట్లు. హలో, ఏం మేడం ఏందంటే టీవీలో చూసారా ఆంటీ? అదే మేడం మీరు టీవీలో చూసారా అంటున్నారు. ఏది ఏని సార్, అంత పెద్ద న్యూస్ వచ్చింది, మీరు ఇంతవరకు చూడలేదా? ఏమైంది ఏం పెద్ద న్యూస్? సార్, మా బ్యాంక్ ముందర ఆపోజిట్ బిల్డింగ్ ఎక్కి ఓ వ్యక్తి దుంకలని చూసారు కదా పైనుంచి. అయ్యో మేడం, కాపాడపోయారు మేడం మీరు. ఏందని పాపం చాలా ఏం అవసరాలుంటాయి ఏమో సార్, కొద్దిగా. తన అవసరాలు, అతని ప్రాబ్లమ్స్ అంతా నేను లవ్ చేయడమే అంట. ఇంకోసారి చెప్పండి మేడం. నన్ను లవ్ చేయమని, లేకుంటే నేను దూకేస్తానని చెప్పి ఆపోజిట్ బిల్డింగ్ ఎక్కాడు సార్. చచ్చిపోయాడా పొందినాడు ఇంకా? లేదు సార్, అసలు చాలా మంది గుమ్మగూడారు, దిగు 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 అని. చచ్చిపోయింది మేలే. ఇంక ఎవరు అతను? అతనే సార్, బస్ స్టాప్ కట్టించాడు కదరా ఎదురుగా. మళ్ళీ మీరు మీ అట్లా మీరు చూస్తా ఉంటారా మీరు ఇంకా? వద్దు, కావాలంటే 2 days బయటికి వస్తాను, కావాలంటే లాడ్జ్ తీసుకో, ప్రేమించమని మాత్రం అడగద్దన్నాను సార్. ఛీ, ఏంది మేడం మీరు? ఆ ఏం చండాలంగా వల్ల అసలు ఏం మాట్లాడేది? ఆ సార్, నేను అంటున్నది తనకి కొద్ది బుద్ధి చెప్తామని. బుద్ధి చెప్పేది కాదు, ఫస్ట్ అట్లా వాళ్ళని నరికేసేయాలి, అట్లా కిసనలు పోసి అంటించే వెళ్ళాడాను కానీ ఇట్లా వాళ్ళని అసలు ఏం రైట్స్ ఉన్నాయని ఆత్మహత్య చేసుకుంటాడు? ఏమన్నా మీరు ఏమైనా బంధువా ఏమన్నా? ఏమన్నా మీరు మాట ఇచ్చేసారా? ఏమన్నా ప్రేమించేసినారు ముందేమన్నా? అట్లా బ్లాక్ మెయిల్ చేయడం ఏంటి? ఇట్లా వాళ్ళని వృద్ధి చేయను కానీ ఏదైనా ఇట్లా వాళ్ళని చట్టాలు తేవాలి కొత్తగా. ఇట్లా భయపడిచ్చే వాళ్ళు, ఇట్లా చేసే వాళ్ళని పండబెట్టి నరికి లేదనుకో ఒక ఏడాది దేశాల్లో నరుకుతారు చూడు, ఆడదాన్ని మీరు తప్పు చేచ్చే అట్లా నరికేయాలి ఇట్లా వాళ్ళని. సార్, అది కాక పక్కన చూసాపోతాను, మేడం అంత మంచి వ్యక్తి దూకి చనిపోతాడు, నువ్వు త్వరగా ఎస్ చెప్పే అని నన్ను ఫోర్స్ చేస్తున్నాడు సార్. కావాలి వాళ్ళే పోయేది కొంపలన్నీ మునిగిపోయేది. ఇట్లా బేపడుసు ఉండడం వల్లే కొంతమంది ఎక్కిస్తారు మెండలకి. సార్, నేను ఆడికి గట్టిగా అరిచి చెప్తాను, పదాం రూమ్ లెక్క కావాలంటే అని. కాదు మేడం, మీరు అలా అంతమంది ముందు అన్నారా మీరు? సార్, రూమ్ లేక్ అంటే కూర్చోబెట్టి మాట్లాడే సార్, బయట అంతా జనాలు ఉన్నారని. బయట ఎట్లా పడుతున్నారు మేడం మీరు? బయట మనం మంచి మాట్లాడుకున్న బయట ఎట్లా ఊహించుకుంటారో, రకరకాలుగా ఊహించుకుంటారో. అర్థమైందా మీకు ఏమన్నా? అలా ఊహించుకొని నా దగ్గరకు వస్తారనే కదా సార్. అంటే నీ దగ్గరికి వస్తారని ఏం ఊహించుకొని చెప్పేకే? చాలా మంచి ఆమె, తను చాలా మంచిదే అనుకుంటారు కదా సార్. ఎవరు అనుకుంటారమ్మా ఈ మధ్య? నువ్వు చెప్పే బాగుండవు కానీ నువ్వు డబ్బులు తీసుకోకుండా రూమ్ లోకి రమ్మంటే మంచిగానే అనుకుంటారు కదా సార్. మేడం మీరు తప్పుగా పోర్ట్రేట్ చేస్తారు. మీరు చాలా మీకు కొద్దిగా మైండ్ సరిగ్గా లేదు, ఎథిక్స్ లేవు కొన్ని. నేను ఏం చెప్తున్నానో మీరేం అర్థం చేసుకుంటున్నారు సార్? మీరు డబ్బులు తీసుకోవడం ఏంది? డబ్బులు తీసుకునేది ఏంది మీరు? సార్, అంటే బ్యాంక్ లోకి ఎంటర్ అవ్వాలంటే ఏదైనా డబ్బుల విషయమే రావాలి కదా. కాదు మేడం, డబ్బు ఇవన్నీ అవసరంలే. అతను ఎవరు చచ్చిపోయి అతను ఏమి కావాలా? సార్, ఇంకో విషయం చెప్తే మీరు నిజంగా షాక్ అయ్యి మెరాకిల్ అంటారు సార్. ఏమైతే షాక్? అతను కింద జ్యూస్ షాప్ అతను ఏదో వద్దు వద్దు అని అరిచాడు గట్టిగా. ఇప్పుడు ఓకే దూకు అంటే అతను వెంటనే దూకాడు సార్. అప్పుడే ఏదో వెహికల్ వచ్చింది, అన్ని బెడ్స్ వేసుకొని. అంటే ఇప్పుడు వెహికల్ వచ్చింది, అతను దూరే టయానికి వచ్చింది వెహికల్ వచ్చింది. వెహికల్ లోని బెడ్స్ ఉన్నాయి సార్, పరుపులు. అది కథ. అమ్మ కొట్ల ఎంత నాటకం ఇంత తెగిచ్చారా అంతా కలిసి వీళ్ళు. చాలా మీకు అర్థం కాలే. నిజంగా అలాంటి మంచి వ్యక్తిని దేవుడే కాపాడాడు సార్. లేకపోతే బండి రావడం ఏంది, దాంట్లో పరుపులు ఉండడం ఏంది, సమయానికి జ్యూస్ షాప్ అతను కూడా ఇప్పుడు దూకు అనడం ఏంది? మీకు వండర్ అయిపోయాను సార్. మీరు వండర్ అవే కాదు, మీరు ఫూల్ అయిపోతున్నారు.
మీరు పెద్ద ఎర్రి పప్పు ఉన్నట్టున్నారు మీరు. సార్ మీరు ఏం అనుకుంటున్నారు? అది మీకు అర్థం కాలేదా? ఒక పెద్ద ప్లాన్, ఒక స్కెచ్ చేసి ఆ టైం టు టైం దుంగడము, అతను రావడం, దూకు చెప్పడము, ఇతను పోయి దుంగడము, ఆ వెహికల్ రావడము, ఇది ఒక పెద్ద డ్రామా అనిపిలే. అసలు అది ఎంత ఉంది అది వెయిట్? అదేమంటారు దాన్ని, బిల్డింగ్ ఎంత ఉంది? చిన్న సార్, చేత్తో అందుతుంది ఇట్లా హైట్. అది బస్ స్టాప్. అది కథ. అది నువ్వు తిక్కముండ తిక్క సార్. నువ్వు ఒక పెద్ద ఎర్రి పప్ప నువ్వు నమ్ముతాడు. నువ్వు పెద్ద గొర్రెమేమన్నా. సార్ అంత హైట్ దుంకుతే ఏమైనా అవుతే? అది ఏమైంది మేడం? అంత హైట్ అంటున్నారు మేడం. దానికంటే డబ్బులు దుమ్ముతా. ఇప్పుడు మళ్ళీ ప్రేమిస్తారా, చేసుకుంటారా వెంటనే? సార్ మీరు ఎంత హైట్ నుంచి దూకలరు? నీకు కనీసం ఒక ఎత్తులో దుంకుతా. అంటే ఏ ఎత్తు అంటే ఏదైనా ఎగ్జాంపుల్ చెప్పండి సార్. ఇతడు ఒక అపార్ట్మెంట్ 10 ఇంచులు. ఏంటి సార్? 10 ఇంచులు. 15 ఇంచులు దుంకుతారా? 10 అదేంటే మీరెంతున్నారు సార్ హైట్? 2 ఇంచులా? 2 ఇంచులు ఎట్లయితారు మేడం నీకే? మళ్ళా నీకు నాయుడు ఏమో గురించి సార్, నా గుండె అయితే దడదడ కొట్టేసుకుంది సార్. అతను ఏమైపోతాడో అంత హైట్ నుంచి దుక్కుతున్నాడే అని. మేడం మీకు ఎన్నిసార్లు చెప్పినా ఇది కొద్దిగా ఇది ఒక స్కెచ్, ఒక డ్రామా, పెద్ద స్కెచ్. సార్ మరి అతను ఆ బస్ స్టాప్ మీద నుంచి కూర్చున్నాడు కదా దూకలని, మళ్ళీ జ్యూస్ తాగుతున్నాడు, కూల్ డ్రింక్స్ తాగుతున్నాడు, చిప్స్ తింటున్నాడు. అన్ని తింటాడు. నీ కాల్చి నిన్ను కూడా గొద్దుందా అందరూ అన్ని తింటాడు. అక్కడ పెద్ద ఒక డ్రామా. ఇంకొక 2 మినిట్స్ అంటే ఒప్పేసుకునేవాను సార్. మీరు ఇదో ఇట్లా వాళ్ళు ఉంటే ఇట్లే జరుగుతా సమాజం అంతా. సార్ మళ్ళీ మనిషి ప్రాణం కంటే మనము ప్రేమ ముఖ్యం కాదు కదా. ఏ ముఖ్యం నా మనసులో ఒకరు ఉన్నారు, కానీ నేను తప్పదు కదా. కాదు మేడం, మీరు తప్పదు కదా అని ఏం చేస్తారు మీరు? ఒకరు నాన్ చేసేది పోయి మళ్ళీ ఇంకొకరు సేవ్ చేసేట్లా చచ్చిపోవాలా బతికాలి? మేమంతా ఏం చేయాలి? మేము సిన్సియర్ గా ప్రేమిద్దామని, పెళ్లి చేసుకుందామని, కాపలు పెట్టాలని, పిల్లలు కాలని ఎన్ని డ్రీమ్స్ అనుకుంటాము, ఎన్ని చేసి అనుకుంటాము, మేము ఎన్ని ప్రయత్నాలు చేస్తుంటాము, ఎన్ని అనుకుంటాము, ఎన్ని తాపత్రలు పడతాంటాము, ఎంతమందితో గొడవ పడతాంటాము. ఇవన్నీ జరిగిన దాంట్లో ఎన్ని రకాల విధాలుగా చిత్తవాదులుగా చేసి పడింటాము. అవన్నీ ఒక సెకండ్ లో 3 పట్టేసి చెత్త కుప్పిలో పండేసి ఇట్లా వాళ్ళని ఒక చెప్తారు మీరు. అసలు తనకి ఎవరైనా చెప్పాలి కదా సార్ అట్లాంటి పనులు చేయొద్దని. మీరు ఎంటుకున్నారో, మీరు చేస్తారో, వాళ్ళు చేస్తారో, మీరు ఉండల్లా, మీ ప్లేస్ లో మీరు ఉండల్లా, మీరు క్యారెక్టర్ లో మీరు ఉండల్లా, మీ ధైర్యంగా మీరు ఉండల్లా. ఎవరు ఎట్లా వచ్చారు మీరు కరెక్ట్ గా ఉండల్లా. ఆపకుండా భయపడిస్తాడో, నరికేస్తాడో, యాసిడ్ పోస్తాడో, ఇవన్నీ చేస్తాడో అంటే కొన్ని ఉన్నాయి రూల్స్. ఆ రూల్స్ పాటించుకుంటాము. ఎవరైనా యాసిడ్ వస్తే సార్ అతను ఒక్కసారి అట్లా వచ్చి బెదిరియకుండా ఎవరైనా ఒక పెద్ద వ్యక్తితో చెప్పిస్తారా? చెప్పిస్తారేంటి? ఇప్పుడు చెప్పిస్తారు. నేనే ఇన్వాల్వ్ అవుతాను కాల్చుంటే నీకోసం. మీరు ఇన్వాల్వ్ అవుతారా? వద్దు సార్. నేను ఇన్వాల్వ్ కాకపోతే మన ఇది మరి మీరు హాస్పిటల్ అడ్మిట్ అయ్యి మరి ఏమంత ఖర్చులు ఎందుకు సార్? మేడం మీరు నన్ను చాలా ఫూల్ గా మాట్లాడతాను మీరు. సార్ మీరు బీపీ ఎక్కువ తెచ్చుకొని వాళ్ళని కొట్టి ఎందుకు అవన్నీ అని. అదో ఆయనకు వచ్చేలా చేస్తా. కాదు సార్, మీకు తగలరాని చోటు తగిలితే ఇబ్బంది అయిపోతుంది కదా సార్. చేయమన్నమ్మ జీతం మీ బతుకుచ్చండ. మీరు ఎందుకు అసలు మీరు తగులరాని చోటని ఎందుకు మీరు ఊహించేసుకుంటున్నారు? ఆయన కొడతాడని నీకు తెలుసా ముందునే? ఊహించుకుంటున్నా సార్. మేడం మీరు నన్ను చాలా ఫ్లోటేట్ చేస్తాను మేడం. కాదు సార్, తగలరాని చోటు తగిలి డాక్టర్లు చేతులు ఎత్తేస్తే మళ్ళీ మీ పరిస్థితి ఏందని సార్? కాదు మేడం, ఇంకా నన్ను కొట్టలే, నేను పోలే, ఇంకా చేయలే, ఏమి చేయలే. మీరేమైనా ఊహించుకొని మీరే నిద్ర కట్టేసి మీరే కొడులు కనేసి ఏందంతా ఏమా? అసలు మీరు అనుకుంటారు. సరే సార్, అదే మాకు స్టార్ట్ అవుతుంది వర్క్. సరే ఎట్లా వాళ్ళ పెద్ద మనిషితో తనకి కొద్దిగా వార్నింగ్ ఇచ్చాడు సార్, కానీ కొట్టేది ఏం చేయొద్దండి, జస్ట్ లైట్ గా చెప్పండి. లైట్ గానే బొంగ. ఇప్పుడు చూడు మామూలుగా మళ్ళా జీవితంలో ప్రపోజ్ చేసేయడానికే భయపడాలా, ఉనుగు పుట్టియాలా, ఏమైనా చేయాలా? ఇప్పుడు మామూలు కూడా మళ్ళా అతన్ని మనం అసలు జీవితంలో ఎందుకు పెట్టుకున్నాను అనకపోతే కన్నా మళ్ళా చూడండి
సార్ ఏదో ఒకటి చేయండి, నన్ను కాపాడండి. నా మనసులో ఉన్న వీరుడు మీరే. ఐ లవ్ యూ మేడం. ఏం సార్? అంటే సరే సరే సార్, బ్యాంక్ లో ఇంకా మాట్లాడకూడదు, మీకు తెలిసిన విషయమే కదా. ఓకే మేడం, తెలిసిన విషయమే. మీకు మళ్ళా మేడం సార్ సైనింగ్ ఆఫ్. ఏసీ రూమ్ ఓకే ఇస్తాం. కేజీ ఇస్తాయి. ఏమన్నా ఇట్లా ఉంటే ఇట్లా ఉండనా ఏదనగానే లేదని చెప్పి ఏమన్నా ఏమి ఏం ఇంత బ్లాక్ మెయిల్ చేయడం మళ్ళీ అవసరమా నీకేమన్నా? ఏముందని నీతో బ్లాక్మెయిల్ చేసేకి? ఇంత బ్లాక్ మెయిల్ చేయడం మళ్ళీ అవసరమా నీకేమన్నా? ఏముందని నీతో బ్లాక్మెయిల్ చేసేకి? ఏముందని కాదు ఏముంది ఏముందని బ్లాక్మెయిల్ చేసేకి? ఏం పోరని మళ్ళీ మర్యాద ఒక నిమిషం అరసద్దు, నడాలు నస్తున్నాయని పండుకున్నాను. అరసద్దు అసలైనా బొమ్మలు ఏమో ప్రయత్నాలు చేసిన పిసిన ఏమన్నా లేరు అంత ఎత్తు నుంచి పడినాను. అబ్బా ఎత్తు నుంచి కాదులే, అర్థమైంది కానీ ఎవరు కొమ్మలు ముంచాలని ఎవరు నాన్ చేయాలని ఎవరు మొదలస్ట్ ఎవరు కొబ్బలు కాదు, ఎవరు నాశనం కాదు, నిన్నొక్కటే టార్గెట్ కూడా ఉంటుంది ఆ మనసులో. ఎవరు కొబ్బలు కాదు, ఎవరు నాశనం కాదు, నిన్నొక్కటే టార్గెట్ కూడా ఉంటుంది ఆ మనసులో. అంతే, వేరే వాళ్ళని ఎవరు నాశనం చేయాల, వేరే వాళ్ళని కొబ్బలు మళ్ళా నీకు తెలుసు కదా. ఏంటి పెడతానేమంటున్నాను? నీకేం పెట్టినా నేనేడ గోడ ముందు నుంచి పడితే నాకేదో నడు మీరు తెరంతా, దానికి నీకేం సంబంధము? నువ్వు శుద్ధ పూసిన మాటలు మాట్లాడద్దు, అర్థమైందా? నువ్వు చేసేది లంగోటువన్నీ తెలిసిందని నాకు. నేను చేసేది లంగోటి అయితే నీ ఎంగోటి ఉంటే దండిగా. చేసేది లంగోటువన్నీ తెలిసిందని నాకు. నేను చేసేది లంగోటి అయితే నీ ఎంగోటి ఉంటే దండిగా. ఇంకోటి కాదు, అసలు నువ్వు ఏం చెయ్యాలని ఆ బాబుని. యా బాబుని? నువ్వు పత్తికించాం కాదు, పెట్టాడు పెడతాను, చేసాడు చేస్తాడు. నువ్వు మళ్ళా నీకేమైనా ఏమైనా కొద్దిగా మూవ్ ఉంటే తీసుకోరు అట్లా. మూవ్ నువ్వు ఏం కాదు, నువ్వు మూవ్ అంటే నువ్వు దొబ్బే అని, మూవ్ అంటే జరుగు అని, ఇటు నుంచి వెళ్ళిపా అని. నేనేం జరిపోనాడా? నేనేం జరిపోతాను ఇప్పుడు? ఏమి నేను గోడ ఎక్కి దుంకుతేనే ఏదో నడుము పట్టుకున్నట్లేదు, నీకు ఎందుకు అవన్నీ? గోడ దుంకునే, గోడ దుంకే గట్లు చేస్తాడు, అర్థమైందా? అర్థమైందా? నువ్వు నీతో వచ్చిందిరా స్వామి. నువ్వు నాతోనే వచ్చింది కాదు, నీతో వచ్చింది నాకే. 300 మంది 500 మంది గుంపు కూడినా కూడా నాకు పెద్ద హెడ్ఏక్ రాలేదేమో కానీ నీ ఒకంతో వస్తుంది నాకు ఇప్పుడు హెడ్ఏక్. 300 మంది 500 మంది గుంపు కూడినా కూడా నాకు పెద్ద హెడ్ఏక్ రాలేదేమో కానీ నీ ఒకంతో వస్తుంది నాకు ఇప్పుడు హెడ్ఏక్. నువ్వు వస్తాది ఎందుకంటే అడుగుతున్నా కదా నేను. అందరూ అయ్యో పాపం వద్దు వద్దు అన్నోళ్ళే, నువ్వు చూసి ఏందో యాక్టింగ్ అని తెలుసు, వాళ్ళు తెలుసు కదా యాక్టింగ్, ఇది ఒక పెద్ద డ్రామా వాళ్ళకి తెలుదా? చేసినావు అని జ్యూస్ షాప్ అని తెలుసు కదా, తెలుసు. మనిషి కాబట్టి సమయాన్ని నువ్వు ఏం ముక్కున్నావు నా గురించి, ఎన్నేళ్ళు ఆయుష్ ఉండాలని ముక్కున్నావు కానీ కట్టు అనేమో పరుపులది బండి వచ్చింది ఒకటి. అది నువ్వు పెద్ద శుద్ధ పూజను కాదు, నువ్వు చేసిన డ్రామా డబ్బులు ఇచ్చింటావు, వాడు రావచ్చు, వాడు దుంకబడము, నువ్వు దుంకడము. పరుపులు లాడ్జ్కి వచ్చిండు అవి, వాడు దుంకబడము, నువ్వు దుంకడము. పరుపులు లాడ్జ్కి వచ్చిండు అవి. అది నువ్వు దానికేమి ఏంది లార్జ్ రూమ్ అయ్యో ఏం చేద్దామని అంటే టైం టు టైం తీసి మొత్తం అంతా కవరింగ్ చేస్తాను. నువ్వు దింపినట్టుండి నువ్వు మళ్ళీ లవ్ పేరు మీద పెట్టి ఎవరు ఎట్లా చేద్దామని నువ్వు అసలు ఏమైనా సంబంధం ఆ పాపకి ఏమన్నా నువ్వేమైనా నిన్ను ప్రేమించిందా, లేదనుకో నువ్వేమైనా ప్రేమించుకున్నావా? ఇదే పాయింట్కి వద్దాం, ఇదే పాయింట్కి వద్దాము, అదే పాయింట్కి వద్దాం ఏమన్నా ఉండో నిజము, అదే మాట పాయింట్కి వద్దాం. ఆ బాబా నిన్నేమన్నా ప్రేమించిందా చెప్పు, ప్రేమించిందా? నన్ను ప్రేమిస్తా నేనన్నా వానమ్మ 20 అంతస్తుల పై నుంచి దుంకినా ఆ బాబు కోసము. నువ్వేడ దుంకినావురా చిట్టాల నాయలా? 20 అంతస్తుల పై నుంచి దుంకినా ఆ బాబు కోసము. నువ్వేడ దుంకినావురా చిట్టాల నాయలా? నన్ను నువ్వు చేసిందా గీసిందా పక్కన పెట్టి నువ్వు ఏడు చేస్తానో అడుగుతానా నేను. నువ్వు ఏంటి చేస్తానో నేను అడుగుతాను నిన్ను. నేనేం చేసిన? నువ్వు ఏం చేయలేదా? నువ్వు చేయలేవు, నీకు ధైర్యం లేదు. నువ్వు ఆ తెగిచ్చి 20 అంతస్తుల పై నుంచి దుంకేంత నీకు బలం లేదు, అంత ధైర్యము లేదు. అసలు నీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు నీరు చచ్చడం నీకేంటికి? ఏంటి నేను చస్తాను? నువ్వు దుంకాలంటే చచ్చిపోవడమే కదా. ఎవరు? నేను దుంకాలనుకుంటున్నాను. దుంకద్దు, నీకు అంత నిజాయితీ లేదు కాబట్టి, నీకు అంత ధైర్యం లేదు కాబట్టి నువ్వు నేను దుంకినా 20 అంతస్తులు. నేను దుంకాలనుకుంటున్నాను. దుంకద్దు, నీకు అంత నిజాయితీ లేదు కాబట్టి, నీకు అంత ధైర్యం లేదు కాబట్టి నువ్వు నేను దుంకినా 20
అంతస్తుల నుంచి అయితేనే దుంకుతారా అంటే నిజాతిలోనే దుంగుతూ ప్రాణం నీ కోసం ఇచ్చేస్తా అని, ఈ ప్రాణం నీకంటే నాకేం ఎక్కువ ఏం కాదు అని. చెయ్యి ఇట్లా పట్టుకుంటే నుంచి దుంకేది. ఫస్ట్ పక్కన బిల్డింగ్ 20 అంతస్తుల పై నుంచి దుంకాలనుకున్నాము, కానీ ఆ పరుపుల మీద దుంకినా కూడా ఆ హైట్ నుంచి చచ్చిపోతామని వాడు జ్యూస్ షాప్ చెప్తే దాని పక్కనే సేమ్ హైట్, అది 20 అంతస్తులు ఉంది, అదేమో అంత ఎత్తుంది. అదంతా నీకు దుంకినా లేదనే చూడు, నువ్వు ఎంత హైట్ ఉంటే నీకేమే, నువ్వు ఆ హైట్ నుంచి కూడా దుంకలే కదా, మళ్ళీ నువ్వేందుకు మాట్లాడతావు నీ చేత కన్నా కొడుకువి, నువ్వు ఆ హైట్ నుంచి కూడా దుంకలే కదా, మళ్ళీ నువ్వేందుకు మాట్లాడతావు నీ చేత కన్నా కొడుకువి. దుంకినా నీకేమి, నువ్వు దుంకినావా? నేను కూడా దుంకుతాను, దుంకుతాను, నేను కూడా దుంకినా. జనాలు రారు ఆడ నుంచి అట్లా దుంకుతాయి. ఏదో కాలువ దాటుకుంటున్నావో లేదా ఏదైనా కింద దిష్టి తీసింది దాటుకుంటున్నావో అనుకుంటారు, లేదా నువ్వేమన్నా టేక్ చెక్క గడేమో చెమ్మ చెక్క ఆడుతున్నాడు అనుకుంటారు, నువ్వేమన్నా టేక్ చెక్క గడేమో చెమ్మ చెక్క ఆడుతున్నాడు అనుకుంటారు. మాల్తాడు చూడు ప్యాంటుకి వేసింది, అది నీ స్టైల్. నీకు బ్యాంక్ పని బ్యాంక్ లో పని చేసే బాబు కావాలా, బ్యాంక్ లో పని పాప కావాలన్నా ఓకే, సాంప్రదాయమే లేదంటే మళ్ళీ నువ్వు దానికి వేసినావు ప్యాంటుకి. ఇప్పుడు నీకేమి మల్తాడు గురించి నాకెందుకు, ఇప్పుడు నేను ముందే అలసిపోయి వచ్చినాను, ఆ జనాలకు ఆ సౌండ్లు ఎక్కువ, దేవుడు నాకు ఈరోజు కాపాడినాడని అదొక. నువ్వు దేవుని మీద పోదు మళ్ళా, దేవుడు ఏం చేయలేదు, ఏం చేయడు కూడా, ఇచ్చేది ఇస్తా అంటాడు, పోయేది పంపిస్తా అంటాడు అందరినీ. అర్థమైందా? నువ్వు దేవుని మళ్ళీ దేవుడు కావాలి, ఏమన్నా అక్కడి నుంచి ఏమన్నా పై నుంచి ఒక నుంచి దుంకుతారా ఏమన్నా, అంటే నువ్వు ఎక్కి దుంకు, దాని నుంచి పైకు, దాని పైకి ఎక్కి దుంకు, అపో దాని మీద నుంచి దుంకు, అంటే నువ్వు ఎక్కి దుంకు, దాని నుంచి పైకు, దాని పైకి ఎక్కి దుంకు, అపో దాని మీద నుంచి దుంకు. దాని నుంచి దుంకాను కావాలి, ఈ దుంకాలన్నాడు దుంకుతా. నాకు మళ్ళా ఆ హైట్ నుంచి కూడా పరుపులు కల్లా నాకేమైనా అయ్యిందో ఏం నేనేమని అనుకున్నాడు అప్పుడు చేస్తా. నువ్వు అనుకోవో, నువ్వు అనుకునేదంతా కళ్ళలు అనుకుంటా పనుకుంటా ఇదే ఉంటాయి, నువ్వు అనుకోవడాలు ఏముండవు, అనుకోవడాలకి ఆ యుగాంతం వస్తుంది, అనుకోవడాలకి ఆ యుగాంతం వస్తుంది. నేను బయటమే పోరాడే వ్యక్తిని కాబట్టి బయటపై నేను ప్రయత్నాలు చేస్తానా. యుద్ధాలు ఆడున్నాయి, ఇప్పుడు యుద్ధాలు జరిగితే కూడా ఖచ్చితంగా పోరాడతా. ఇప్పుడు నీకేం ప్రాబ్లం, రాజ్యం గురించి పోరాడుతున్నామా, రాజ్యాలు ఏడున్నాయి, నాకు ఇండోటి రాజ్యము పోరాడతా, రాజ్యం గురించి పోరాడుతున్నామా, రాజ్యాలు ఏడున్నాయి, నాకు ఇండోటి రాజ్యము పోరాడతా. వేసేసాడు, బాగా వేసేసాడు. నువ్వు ఆ పక్క రాజ్యం ఉండు, నేను ఈ పక్క రాజ్యం ఉంటా. ఆహా, నువ్వు ఇప్పుడేం ఆ పక్క రాజ్యానికి రాజా, నువ్వేమన్నా 3 అడుగులు ఉన్నావు, ఏ గాడిద మీద వస్తావా నువ్వేమన్నా, లేదా గొర్రె మీద వస్తావా? మాట్లాడుతున్నా హైట్ గురించి కదా పాప, నువ్వు ఏడు దుంకుతానని ఏడు చెడు కొడతానని ఆ పాప రోడ్డు పని మీద పడుతుంది, మర్యాద పోతుంది బాబు. ఎందుకు పోతుంది ఆ పాప మర్యాద? ఏ ముట్టారు ముమ్మడా, నువ్వు పోయి ఆడ చచ్చిపోతానంటే మనమో ఏం చేసినా ఫాలోయింగ్ ఉందా బాబాకి అనుకుంటారు, ఫాలోయింగ్ అనుకోరా, ఇంత పాపడితే అనుకుంటారు, ఫాలోయింగ్ ఉందా బాబాకి అనుకుంటారు, ఫాలోయింగ్ అనుకోరా, ఇంత పాపడితే అనుకుంటారు. అనుకోలే అబ్బాయికి మోసం చేస్తాను అనుకోరా, వాళ్ళ అట్లా అనుకుంటారా, ఏమనుకుంటారు వాళ్ళ, ఆ పాప లైఫ్ ఏం కావాలా, మా మేనత్ ఏం కావాలి, మొత్తానికి మా మేనత్ అయ్యో నడుచుకుంటాను. మేనత్ తగ్గాలంటే నెలకి 10,000 20,000 నేను ఇస్తాలే కానీ వాళ్ళ ఇంటి ఫ్యామిలీ ఖర్చులకి సరిపోతాయి. మేనత్ తగ్గాలంటే నెలకి 10,000 20,000 నేను ఇస్తాలే కానీ వాళ్ళ ఇంటి ఫ్యామిలీ ఖర్చులకి సరిపోతాయి. నువ్వేం ఫీల్ కాదు, నీకేమి దుంగడం ఏంటికి, నువ్వు ఏంటికి ఇవ్వడం ఏంటి, నీకే నెలకి నీకే నెలకి 20-30,000 ఇస్తానప్పుడు మీ అత్తకు 20,000 వేసి మీకు ఇద్దరికి కలిపి 50,000 ఇచ్చేస్తాను. అదే పెద్ద విషయం కాదు, మాట్లాడతాడే చెప్పు. ఇట్లా చిల్లరే వల్ల నా దగ్గర నువ్వు ఏం చెప్తావు, మీ అత్తకి ఇస్తానంటే
మీ అత్తకి ఇస్తాను నన్ను పాపని ఇస్తాను అంటే నువ్వెందుకు బాధపడతాను? నువ్వు బాధపడకు, ఇంకేం చేయలేగా పాడవాడలా వచ్చానమ్మా సరే ఉంటామ్మా. నువ్వు బాధపడకు, ఇంకేం చేయలేగా పాడవాడలా వచ్చానమ్మా సరే ఉంటామ్మా. ఇప్పుడు ఆ బాబాయ్ చెడ్డగా అనుకుంటారా నేను అట్లా దుక్కుతే? చెడ్డగా అనుకోలేదుగా. జనాలు బయట ఎట్లున్నారు తెలుసా? ఇంతమందికి తల ఇస్తారు అర్థం దానికి ఏమన్నా ఒకరు అమ్మాయి అబ్బాయిని మాట్లాడతారు ఏదో చేస్తారు. ఆడ జరిగిందేమో చేయలేడా ఆడన్నా అంటారు అక్క చెల్లి అంటారు. దాని వాళ్ళు ఊహించుకోలేదే. అంత శుద్ధ పూసలు ఎవరు లేరు. ఎవరు ముగ్గురు నలుగురు మెయింటైన్ చేస్తారు. ఆ తక్కువ అయితే ఏకంగా వికెట్లే లేపించేస్తారు. నువ్వు అంత ఊహించుకోవద్దు. వాళ్ళు ఏది మనసులో లేకుండా మాట్లాడుకుంటా అంటే జనాలు తప్పుగా అనుకుంటా అంత ఏం లేదు నాన్న. అట్లా అందరూ అట్లా ఉండరప్పా, అందరూ అట్లా ఉండరు కదా, అందరూ అట్లా ఉంటారా? చెప్పేది ఇప్పుడు ఆ బాబు తప్పుగా అనుకుంటారు, నువ్వు చేసుకోవద్దు దయపెట్టి. అందరూ అట్లా ఉంటారా? చెప్పేది ఇప్పుడు ఆ బాబు తప్పుగా అనుకుంటారు, నువ్వు చేసుకోవద్దు దయపెట్టి. జనాలు తప్పుగా అనుకుంటారులే. తప్ప నువ్వు చేస్తావు, తప్పు నువ్వే చేస్తాడు మొత్తం అంతా. ఇప్పుడు నీ ప్రాబ్లం ఏమి? నువ్వు చేయొద్దు అట్లాంటివన్నీ. బస్ స్టాప్ నేను కట్టించుకున్న బస్ స్టాప్ నేను ఎక్కినాను, నేను దుక్కుతాను నా ఇష్టం. నువ్వు అట్లా చచ్చివాడు ఒకరి మీద చచ్చిపో ఎక్కినా ఒకటి ఎక్కినా. నువ్వు ఏడు చెప్తావు? నువ్వు ప్రేమించవద్దు చచ్చిపోతాను ఏంటి కట్టున్నావు? ఒక కాపాడని వాడు చేసుకోండి లేదా ఐ లవ్ చెప్పేయి. వాడు అన్న మధ్యలో వాళ్ళకి ఏం తీస్తాడు లెక్క, వాళ్ళు ఏడు తప్పిస్తారు మధ్యలో. బండి ఎటుకు వస్తుంది మధ్యలో? బండి ఇంకా చెప్పాలంటే ఉండు, బండి చెప్పాలంటే ఇంకా 40 నిమిషాలు లేట్ వచ్చింది తెలుసా? ఆ లేట్ రావడం వల్ల జనాలు ఎక్కువ గుమ్మైనారు. బండి చెప్పాలంటే ఇంకా 40 నిమిషాలు లేట్ వచ్చింది తెలుసా? ఆ లేట్ రావడం వల్ల జనాలు ఎక్కువ గుమ్మైనారు. మాది యాక్చువల్గా 15 నిమిషాల్లో ఖతం అయిపోవాలా, నేను పైకి ఎక్కల్లా, గట్టిగా అరసల్లా, వాళ్ళంతా బ్యాంకు వాళ్ళు బయటికి రావాలా, అంతలో బండి రావాలా. బండి వచ్చే 10 నిమిషాలు నేను సతాయిచ్చల్లా, ఆ పాప ఓకే అనేలా నేను ఉంది. అది ఇది ఒక పెద్ద స్టోరీ లాగా తీసి నీకు గుడ్ల మైండ్తో ఒక పెద్ద స్టోరీ అని ఇచ్చేసినావు అనమాట. అంటే జనాలు రాకముందునే బండి వచ్చేయాలా, నువ్వు ఎవరు రాకముందునే వాడు రావాలా, మమతా మేడం ముందు రావాలా, నువ్వు ఏదో దుంకేస్తానడం వల్ల ఇట్లా అంటే రాసుకొని ఏమన్నా ఏ సైతాన్ కూడా వద్దన్నా ఇవన్నీ వదిలేసాయి. ఇది వదిలే దీంతో ఆపేసాయి. ఇది ఆపేసాలే, ఇది వదిలేస్తా. మళ్ళీ సేమ్ ఎక్కి దుంకుతా అంటే వేరైపోతుంది. ఈసారి ఏదైనా వేరే ట్రై చేస్తా. దీంతో ఆపేసాయి. ఇది ఆపేసాలే, ఇది వదిలేస్తా. మళ్ళీ సేమ్ ఎక్కి దుంకుతా అంటే వేరైపోతుంది. ఈసారి ఏదైనా వేరే ట్రై చేస్తా. అదే ఎట్లా చేస్తా? పట్టించుకోద్దన్నా ఆ పాప గురించి పట్టించుకోద్దని మరి వేరే ట్రై చేస్తా, కొత్తగా ట్రై చేస్తా, నా బొంగు చేస్తా, ఇవన్నీ ఎవడు మాట్లాడతానికి పట్టించుకోవడం లేదా? నువ్వు పట్టించుకుంటానా? పట్టించుకోవడం నువ్వే కోర్టులో జడ్జి ఏం కాదు. నువ్వు పట్టించుకుంటున్నావా? నువ్వు చేస్తున్నావు లేదా? పట్టించుకుంటావా లేదా? పెడతావు లేదా? ఇవన్నీ నువ్వు పెద్ద నువ్వు నాకు గురించి అడిగేది అర్హత లేదు. మళ్ళీ నీకెత్తుంది అర్హత నన్ను అడిగేకి? నువ్వు లాయరా? నువ్వు లాయరా కాదు, నువ్వు జడ్జి. రాయరా? నువ్వు అర్హత నన్ను అడిగేకి? నువ్వు లాయరా? నువ్వు లాయరా కాదు, నువ్వు జడ్జి. నువ్వు అట్లా కాదు అంటాడు. నువ్వు ఆ పాపకి ఏంటి పోతాను? నువ్వు ఆ పాపకి ఏం బెదిరిస్తాను? నువ్వు ఆ పాప చచ్చిపోతానని ఏంటి బెదిరిస్తాను? ఏంటి బ్లాక్మెయిల్ చేస్తాను చెప్పు? ఆ పాప లైఫ్ ఏం కావాలా? రేపు పొద్దున్న నీ వల్ల ఏమైనా చేసుకున్నా ఏం జరిగా మధ్యలో నేనేం కావాలా? నువ్వు చూసుకుంటావు బాబు. ఏమైనా రో అంతా ఏమైనా కూడా ఇంకో ఇద్దరు చూసుకుంటావు, వాళ్ళిద్దరు కూడా పోతే 20 మంది చూసుకుంటావు. నీ గురించి ఏం ప్రాబ్లం లేదు. నీ గురించి నాకు బాగా తెలుసురా చిట్టాల నాయలా, నాకు బాగా తెలుసు. ఆ క్షణమే వదిలేసుకుంటావు. ఎందుకంటే మన హిస్టరీ బయట తీస్తే నీకు దండిగా ఉన్నాయి పేర్లు. అంతా నీ కూడా ఉన్నాయి దండిగా. గుండెల్లో భద్రపరుచుకునేది ఏముండదు. నువ్వు చేసిన చాలా ఉన్నాయి, నీ కూడా తీస్తా బయటికి. సంవత్సరం కింద బ్యాగ్ ఎక్కిపో. సంవత్సరం కింద అది 1.5 సంవత్సరం నుంచి ఇన్ని పేర్లు వస్తాయి. అమర ప్రేమికుడు ఒకరిని ప్రేమిస్తే ఇంకా గుండెల్లో ఉండిపోతుంది, గుండె శ్వాస ఆగిపోతుంది అన్నట్టు ఎందుకు ఇస్తాను? నేను చేస్తే కానీ దిగుతా, రంగంలో దిగినప్పుడు అట్లే వెనక్కి కూడా తిరుగుతావు. నేను చేస్తే కానీ దిగుతా, రంగంలో దిగినప్పుడు అట్లే వెనక్కి కూడా తిరుగుతావు. పోయి సాగు మళ్ళా ఇంకోసారి చేసినవరకు ఇట్లాంటివన్నీ నువ్వు చేయొద్దని అయితే నాతో పోటీ పడు. నీ పోటీలు ఇవేమేమన్నా బాక్స్ రోజు టిఫిన్ బాక్స్ నుంచి గేమ్లు పెట్టలేడు ఆడ.
ఒక లైఫ్ మ్యాటర్ గురించి మాట్లాడుతాను, అర్థమైంది ఏమన్నా? ఒక లైఫే, నీ లైఫ్ చూసుకో, పగనో లైఫ్ గురించి నీకు ఎలా అని. నువ్వు చూసుకో, దాని లైఫ్ ఎందుకంటే నీకేలా? ఎందుకంటే నీ లైఫ్ ఆ బాబు లైఫ్ మీద ఆధారపడింది కాబట్టి నువ్వు దొబ్బి తిందాం ఆ బాబు ఉద్యోగం చేస్తే అది తెచ్చుకొని తినచ్చు అని నీ లైఫ్ సెక్యూర్ ఉంటుందని చేస్తున్నావు. నువ్వు దొబ్బి తిందాం ఆ బాబు ఉద్యోగం చేస్తే అది తెచ్చుకొని తినచ్చు అని నీ లైఫ్ సెక్యూర్ ఉంటుందని చేస్తున్నావు. నీదొక లైఫ్, నువ్వు మళ్ళీ ఇంకోరు లైఫ్ గురించి మాట్లాడడం నాకు వచ్చి చెప్పడం. నువ్వు లైఫ్ గీఫ్ కాదు, నేను బాబా మీదే బతుకుతాను, నా మీదే బతుకుతాను అని అనవసరం నీకే. నీకు అనవసరమే మళ్ళీ నా గురించి. నువ్వు నీ గురించి అడగలే, నువ్వు ఆ బాబు చత్తాసారి అడుగుతావు. ఆ బాబుని అడుగుపో. నువ్వు అడిగే నువ్వు చేయొద్దా బాబురే? ఇంకో 2 నిమిషాలు ఉంటే ఆ బాబు ఓకే అనేది అదే బండ్లు వెళ్ళిపోతాండి మేము పరుపులు తీసుకుని. ఇంకో 2 నిమిషాలు ఉంటే ఆ బాబు ఓకే అనేది అదే బండ్లు వెళ్ళిపోతాండి మేము పరుపులు తీసుకుని. మళ్ళా సైతం నీకు తెల్లేగా మళ్ళా చూడు, మళ్ళా ఇవ్వద్దు మా జ్యూస్ అంతా పోతాం, మళ్ళీ కావాల్సింది జ్యూస్ ఉంది ఇక్కడ చూడు. జ్యూస్ అని తప్పేం లేదు. నువ్వు పక్క నిలబడి ఫోర్స్ చేయి, చెప్పు 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 అని ఆ బాగా చెప్పిందంటే ₹1,00,000 ఇస్తాను. అందుకు వాడు అందుకు పక్కన నుంచి నువ్వు పెట్టుకో. నువ్వు ఇప్పుడు పోయి పెద్ద ఎతికేదేం లేదు, అడే పొడిచేదేం లేదు, బయట పోయి ఇట్లా చేతులు బిచ్చుకోవడం తప్పితే అంత మించి ఏముండదు. నువ్వు ఇప్పుడు పోయి పెద్ద ఎతికేదేం లేదు, అడే పొడిచేదేం లేదు, బయట పోయి ఇట్లా చేతులు బిచ్చుకోవడం తప్పితే అంత మించి ఏముండదు. ఏదో పెద్ద పోతాను బయట పొడిచేవాళ్ళు లెక్క.